ఆహారపు అలవాట్లలో క్రమేపీ వచ్చిన కొన్ని మార్పులు చూద్దాం. సర్వరోగ నివారణి పేరుతో ఎప్పుడో 25 సంవత్సరాల క్రితం ఆయిల్ పుల్లింగ్ అని వచ్చింది. పొద్దున్న ఎవరికి ఫోన్ చేసినా మా ఆయన ఆయిల్ పుల్లింగ్ చేస్తున్నాడు అనేవాళ్ళు. అది ఆగిపోయింది. తర్వాత నీళ్ళరాజు వచ్చాడు. కుండలు కుండలు నీళ్లు తాగితే రోగాలు మాయం అన్నాడు. అది పోయింది. పచ్చి కూరగాయలు తింటే బలం అని ప్రచారం చేశారు కొందరు. అది పోయింది. ఇప్పుడు ఇంకొక ఆయన వచ్చి రాగులు, సజ్జలు, జొన్నలు, కూరగాయలు అన్నీ కలిపి రసం చేసుకొని తాగండి అంటున్నాడు. కేంద్ర ప్రభుత్వం వారేమో యోగా చెయ్యండి, రోగాలు మటుమాయం అంటుంది. చాన్నాళ్ల క్రిందట గోదావరి జిల్లాల నుంచి ఒక రాజుగారు వచ్చి, ఉప్పా, మీరు ఉప్పు తింటున్నారా, చీ చీ అన్నాడు. జనమంతా ఉప్పుని విసిరికొట్టారు. అంతరాజశ్రీ మాచినేని ఉద్భవించారు. నూనె మానేశారా పిచ్చోళ్ళారా, మిల్లుల్లో ఆడించిన కొబ్బరి నూనె 100 గ్రాములు తాగండి, ఇక చూడండి అన్నాడు. వాళ్ళు చెప్పారని వీళ్ళు చెప్పారని ఆరోగ్యం కోసం చెంబులేసుకుని సంచులేసుకుని పరిగెడతారు. ఇకనైనా పరుగులాపి ప్రశాంతంగా జీవించండి. మన పూర్వీకులు అన్నీ తిని చక్కగా